వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ఒక్కొక్కసారి కాకతాళీయంగానో మారుతున్న పరిణామాల ప్రభావంగానో కొన్ని ఏకరీతి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 2019 ఎన్నికల ముందు టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితే ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటోంది. ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏపీలో అధికార వైసీపీ కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ని పడగొట్టిన అహంకారం జగన్ని కూడా ముంచుతుందా? ఏపీలో అధికార వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారా? 2019లో టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఇప్పుడు వైసీపీపై ఉందా? రాజకీయాల్లో ఏది నిత్యం కాదు, అలాగే ఏది సత్యం కాదు. ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. ఇతిమిద్దంగా ఇదే జరుగుతుందని ఎవరు ఏమీ చెప్పలేరు. ఒక్కొక్కసారి గాలివాటంగా గెలుపోటములుంటాయి. ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే నాయకుడు ప్రజానాయకుడు అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని అండగా నిలిచి వాటిని తీర్చేవాడు లీడర్ అవుతాడు. ప్రజాదరణ ఉంటే రాజకీయంగా ఎదుగుతారు. ఇది రాజకీయ సూత్రం. ప్రజాదరణ లేని ఏ నాయకుడు రాజకీయంగా ఎదగలేడు. ప్రజల కష్టాలు పట్టించుకొని నాయకుడికి పతనం తప్పదు. డబ్బు కొంతమేరకే ప్రభావితం చేయగలదు, కొన్నిసార్లు కొంతమందిని గెలిపించగలదు. గెలుపోటములలో పోల్ మేనేజ్మెంట్ కూడా కొన్నిసార్లు కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా అహంకారం కూడా ఓటమికి దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ సైతం మితిమీరిన అహంకారంతోనే 1989 ఎన్నికల్లో ఓటమి చెందారు. దీనికి ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. తాము మాత్రమే చేయగలం అనే అహంకారం, ఇంకెవరూ చెయ్యలేరు అన్న పొగరు, మేం చేసిందే గొప్ప, మా మాటే శాసనం, మమ్మల్నే ఫాలో అవ్వాలి, మీకు మేం తప్ప ఎవరూ దిక్కు లేరు అన్న చందంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ధోరణి కూడా ఇలాగే ఉంది. ఆ ధోరణి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో నెల రోజుల్లో లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీకి కూడా అప్పుడే స్కెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానికన్నా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ఆసక్తే సర్వత్రా నెలకొంది. ఏపీలో అధికార వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందినట్టు తెలుస్తోంది. 2019లో టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఇప్పుడు వైసీపీపై ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నా అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినా దాఖలాలు లేవు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు కావస్తున్నా రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. ఇక నేతల అవినీతి అక్రమాలకు అంతే లేదని ప్రతిపక్షాల నుంచి రోజు విమర్శలు వస్తూనే ఉన్నాయి. తమదే ప్రభుత్వమన్న సాకుతో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ అవినీతి అక్రమాల బాటలోనే సాగుతున్నారు. దౌర్జన్యాలు, కబ్జాల పర్వం ఆగడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వివిధ పథకాల పేరుతో అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు పంచుతున్న జగన్ 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి ఇది అని గొప్పగా చెప్పుకునే అంశం ఒక్కటీ లేదు. చంద్రబాబు కనీసం అమరావతి నిర్మాణం మొదలు పెట్టారు. కానీ రాజధాని విషయంలో జగన్ చేసింది మాత్రం సున్నా. ఉన్న రాజధాని ఎత్తేయడమే కాకుండా
3 రాజధానుల ఆట మొదలుపెట్టాడు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఋషికొండ మీద కట్టడాలు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర సచివాలయం విశాఖకు తరలి వెళ్లబోతోందని పదే పదే చెప్పినా కార్యరూపం దాల్చలేదు. సీఎం కార్యాలయం ఋషికొండ మీదే అని ప్రకటించినా పర్యావరణ కారణాలతో అది కూడా వాస్తవ రూపం దాల్చలేదు. పోలవరం పూర్తి చేసేది తామే అని టీడీపీ హయాంలో పదే పదే చెప్పినా వైసీపీ నేతలు ఇప్పుడు మంత్రులు సైతమయ్యారు. కానీ 5 ఏళ్లలో వారు చేసిన పని 10% మించి లేదు. అయినా తామే చేస్తున్నాం, నాడు లేని పథకాలు నేడు ఉన్నాయి, నాడు లేని డబ్బులు నేడు వస్తున్నాయి, నాడు అందని ఫలాలు నేడు అందుతున్నాయి అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కనబడలేదు. చంద్రబాబు మారడంతోనే అన్నీ అందిస్తున్నామని అహంకారం ప్రదర్శించడం మినహా జగన్ చేస్తున్నది శూన్యమన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ నేతలు జగన్ అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే రాష్ట్రంలో ఏది చేయాలన్నా తామే చేయాలన్నట్లుగా పాలకులు తయారయ్యారన్న విమర్శలు సర్వత్రా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన పనులు చేయకపోగా ఇప్పుడు వాటికి కుంటి సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వాటిని అధిగమించేందుకు తప్పు తమది కాదని గత ప్రభుత్వం చేసిందే అని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు ఓడించారు. అదే తప్పులు మీరు చేస్తుంటే మిమ్మల్ని కూడా ఓడిస్తారనే స్పృహ లేకపోవడం ఏపాటి వివేకమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి 5 ఏళ్లు అధికారంలో ఉన్న పాలకులు గత తప్పులను సరిదిద్దకుండా మళ్లీ ఎన్నికల వేళ పాత ప్రభుత్వంపైనే నిందలు వేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్లు మీరేం చేశారు? గుడ్డిగుర్రం పండ్లు తోమేరా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అంతా జగన్ నామస్మరణే చేస్తున్నారు. వ్యక్తి పూజ, భజన మినహా ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నేను పైన దేవుడిని, కింద ప్రజలను నమ్ముకున్నా అని చెబుతున్నారు. నేతలేమో జగన్ నామస్మరణలో తరిస్తున్నారు. జగన్ చెప్పిందే వేదం, జగన్ చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే సాహసం కూడా చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జగన్ను కలవడం మంత్రులు, ఎమ్మెల్యేలకు అంత ఈజీ కాదు. ఆయనను కలవాలంటే అంత సులువుగా అపాయింట్మెంట్ దొరకదు. ఆయన పిలిస్తే మాత్రమే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ గేట్లు తెరుచుకుంటాయి, లేదంటే అనుమతే ఉండదు. అలాంటప్పుడు ప్రజా సమస్యలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి ఉండడం లేదు. ఇక సామాన్యుడైతే అటువైపు కూడా చూసే అవకాశం లేదు. తెలంగాణలో కూడా కేసీఆర్ అలానే చేశారు. ప్రగతి భవనంలోకి మంత్రులకు సైతం ప్రవేశం ఉండేది కాదు. 5 ఏళ్లుగా ప్రజలు మాతోనే ఉన్నారు అన్న భ్రమలోనే జగన్ పాలన సాగిస్తున్నారు. మొదటి 2 ఏళ్లు ప్రజలు వైసీపీ సర్కారుకు అనుకూలంగానే ఉన్నారు. కానీ పాలన సాగుతున్న కొద్దీ నేతల తీరు, జగన్ అహంకార ధోరణి, ప్రజలను కలిసే తీరిక లేకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, అభివృద్ధి గురించి ఆలోచన చేయకపోవడం, కనీసం రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వెరసి ప్రజల్లో పాలకులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులందరూ ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ జగన్కో ఇప్పటికీ ప్రజలు మాతోనే ఉన్నారని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కూడా ఇలానే భ్రమపడ్డారు. మేమేం తక్కువ చేశాం అని అహంకారానికి పోయారు. కానీ ఎన్నికల్లో ప్రజలు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. ఈ అంశాలను ఆ పార్టీ నేతలు ఇప్పటికీ అంగీకరించడం లేదు. అదే దురుసు, అదే పొగరు, అదే అహంకారం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితమే తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్
చిత్తుగా ఓడిపోవడం. ఇంకా ఇదే ధోరణి కొనసాగితే ఓటమి నుంచి పాఠం నేర్చుకోకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గడమే తప్ప పెరగదు. ఇప్పుడు జగన్ కూడా బాబు చేయనివన్నీ మేం చేశాం, ప్రజలకు ఏది తక్కువ చేయలేదు, చెప్పిన దానికన్నా ఎక్కువే చేశాం, మేం తప్ప ప్రజలకు దిక్కు లేదు అన్న అహంకారం ప్రదర్శిస్తున్నారు. మరి ఈ అహంకార ధోరణి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఏం చేస్తుందో అని రాజకీయ పరిశీలకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.